నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం హనుమాన్ దేవాలయం ఆర్కపల్లి మడుగుల మండలం రంగారెడ్డి జిల్లా మలుపులు తిరుగుతూనే ఉంది. అటు కలెక్టర్ నుంచి ఆర్డీఓకు మరి అట్లా జరుగుతున్నటువంటి పరిణామంలో ఈరోజు మరి కలెక్టరేట్ దగ్గర ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారిని కలవడం జరిగింది. హనుమాన్ గుడికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు. సో ఏం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది, మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరి వెంకటయ్య గౌడ్ గారు కూడా ప్రస్తుతం మనతో వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన యొక్క తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం భూమిని గత ఆర్డీఓ అక్రమంగా దానికి ఓఆర్సి ఇచ్చి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క భూమిని దాని యొక్క ప్రైవేటు వ్యక్తులకు చెందడానికి ఆయన సహకరించిండు. ఇట్టి విషయాన్ని ఆర్కపల్లి గ్రామ ప్రజలంతా వ్యతిరేకిస్తూ సంబంధిత మా యొక్క ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పటి వరకు కాపీలు అందజేయడం జరిగింది. తర్వాత సంబంధిత మినిస్టర్ దగ్గరికి, అదేవిధంగా ఎండోమెంట్ వారి యొక్క మన రాష్ట్ర కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని యావత్ తెలంగాణ హిందువులంతా వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా దుశ్చర్య. ఈ చర్యను ఖండిస్తున్నాం. దీనిపైన వెంటనే స్పందించి అన్ని పార్టీల నాయకులు కానీ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ, అదేవిధంగా ఈ యొక్క హిందూ సంఘాలందరూ కూడా స్పందించి ఈ యొక్క భూమిని ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తుల చేత పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది, మనందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి భూమి కోసం పోరాడదాం. ఇది వేరే వాళ్ళ చేతులకు పోకుండా చూడాలి. అదేవిధంగా గతంలో ఏదైతే ఓఆర్సి అందజేసినటువంటి వ్యక్తి ఆ యొక్క ఇక్కడ మాకున్నటువంటి మాజీ ఆర్డీఓ వెంకటాచారి గారి మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది మేము ఢిల్లీ స్థాయిలో కూడా తీసుకెళ్తాం. అక్కడ కమిషనర్ కూడా కంప్లైంట్ చేసి అక్కడ అతన్ని పిలిపించి అతనిపైన కూడా చర్యలు తీసుకోవడానికి మేము పెద్ద ఎత్తున పోరాడతాం. ఈ యొక్క అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, హిందూ సంఘాలు ఏవైతున్నాయో బజరంగ దళ్ కానీ, వానరసేన కానీ, చాలా శ్రీరామదండు ఉన్నాయి, చాలా హిందూ సంఘాలన్నీ కూడా దీని మీద పోరాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క విషయంలో మీకు అందరికీ ఎల్లవేళలా మేము కూడా మద్దతుండి ఆ యొక్క భూమిని ఖచ్చితంగా శ్రీ ఆంజనేయ స్వామి పేరు మీదకి వచ్చేటట్టు, దాని మీదే ఉండేటట్టు పోరాడతామని చెప్పేసి మేము మాటిస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూములు దాదాపు 33 ఎకరాలు కొంతమంది భూబకాసురులు దాన్ని కబలించడానికి ట్రై చేస్తుంటే ఆర్కపల్లి యూత్, ఆర్కపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ అడ్డుకుంటున్నాము. అయినా కూడా ధనబలం ముందు కొంచెం ఒడదుడుకులు జరుగుతున్నవి. గత ఆర్డీఓ వెంకటాచారి గారు అమౌంట్ తీసుకొని దొంగ ఓఆర్స్ ఇచ్చారు. అది కూడా క్యాన్సల్ అయింది. ఇంకా కొంతమంది దాని మీద పడతా ఉన్నారు ఆ 33 ఎకరాల పైన. అది శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయము. దాని గురించి మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన ఓఎస్డీ గారి ద్వారా ప్రస్తుత కలెక్టర్ గారిని కలవమని చెప్పారు. ఈరోజు కలెక్టర్ గారిని కలిసినాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆర్కపల్లి గ్రామం నుంచి చాలామంది యువకులు, పార్టీ నాయకులు, చైర్మన్, టెంపుల్ చైర్మన్ వీళ్ళందరూ వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు కూడా మంచిగా స్పందించి నేను దేవుని మాన్యం, ఇది ఎవరు ఎక్కడ దుర్వినియోగం చేయడానికి వీలు లేదని చెప్పినారు. దాని గురించి కూడా మేము అందరం కొట్లాడుతున్నాము. దానికి మా బీజేపీ నాయకులు మట్టా వెంకటేష్ గారు, తర్వాత దండు శ్రీని గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, దేవుడు శ్రీని, ఇంకా చాలామంది సర్పంచ్, మాజీ సర్పంచ్ వీళ్ళందరూ, నెక్స్ట్ ఆర్కే, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ యూత్ ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నాము. మా ప్రాణం పోయినా సరే ఈ భూమి దేవునికి చెందాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే ఆంజనేయ స్వామి గుడి 33 ఎకరాల పైన వస్తున్నటువంటి ఆరోపణలపై మేమందరం కూడా యావత్ ఆర్కపల్లి గ్రామ ప్రజలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 33 ఎకరాల భూమికి ఏదైతే భూబకాసురుడు పూర్వము గత 50-60 సంవత్సరాల కింద ఈ ఊరిని వదిలిపెట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామి భూమిపై కన్నేసి మళ్ళా ఆ భూమిని అతని పేరు మీద మార్చుకోనిక ప్రయత్నం చేస్తున్నటువంటి ఓ పూజారిని
దేవుని కాపాడేటటువంటి పూజారి ఇంత దుర్చర్యకు పాల్పడుతుందంటే దాన్ని మేమందరం కూడా గమనించినాం. రాబోయే రోజులల్లో ఆ ఆంజనేయ స్వామి గుడి ఆర్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి దేవాలయానికే ఉంటుందని గత 3 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఇప్పుడు కొంత కొలికికొచ్చిన మాట వాస్తవం. అతను ఎవరైతే దాని మీద ఓఆర్సీ ఇచ్చినా ఓఆర్సీ కూడా రద్దు చేయించడం. ఇప్పుడు ఉన్నది రెండవది ఏంటంటే ఆ యొక్క దేవాలయ భూమిని పరిరక్షించనీక యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి ఆ యొక్క ఆర్కపల్లి శ్రీరాముని యొక్క ఆశీస్సులతోటి ఆ ఆంజనేయ స్వామి గుడి భూమి ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా రక్షించుకుంటాం. ఖబర్దార్ పూజారి, ఇప్పటితోటి నువ్వు మేలుకో. ఆర్కపల్లి భూమి విషయంపై నువ్వు మర్చిపో. ఇకపై ఆ భూమిని మీద నువ్వు ఆశలు వదులుకో అని ఆర్కపల్లి యూత్ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ పూజారిని హెచ్చరించడం. ఎవరైతే తప్పుడు ఓఆర్సీ ఇచ్చినారో ఆ ఆర్డీఓ గారిని ఎక్కడ ఉద్యోగం ఉన్న వారిని సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆ వెంకటాచారి గారిని సస్పెండ్ చేయాలని రామదండుకి వెళ్ళి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం కలెక్టర్ గారిని ఆర్కపల్లి గ్రామ ఆంజనేయ స్వామి గుడి భూమి గురించి గత 3-3.5 సంవత్సరాల క్రితం నుంచే ఓఆర్సీ వచ్చినప్పుడు కొట్లాడుతున్నాము. అయితే అదే విషయాన్ని అప్పుడున్న ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారి కాడికి పోయినాము. మళ్ళా ఆ లెటర్ తీసుకొని అప్పుడున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మినిస్టర్ అప్పుడు పోయి ఆ జేసీకి అవన్నీ లెటర్లు అవన్నీ ఇచ్చినాము. అప్పుడున్న ఓఆర్సీని కూడా మరి వాళ్ళు రద్దు చేసిర్రు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న ఆర్డీఓ దాంట్లో మళ్ళీ కేసు నడుస్తుంది. దీన్ని కూడా క్యాన్సిల్ చేసి కలెక్టర్ని గారిని కోరినాం, క్యాన్సిల్ చేయించి పూర్తిగా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా భూమి మీద టోటల్గా గవర్నమెంట్ ఆధీనం చేసుకోవాలని మేమందరం గట్టిగా కోరుకుంటున్నాం. మన రంగారెడ్డి డిస్టిక్ మాడుగుల మండలంలో ఆర్కపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి 33 ఎకరాల భూమిని నేను 20-40 ఏళ్ల సంధి ఆడ తోమత చేస్తున్న ఏ బాపనైనా కనవాళ్ళే 4-5 ఏళ్ల సంధి నాది భూమి అని కేసులు పెట్టి మనుషులను పరిశానం పెడుతుండు. దీనికి ప్రజలందరూ ఏకమయ్యి ఆ భూమి కోసానికి నాదంటే తగ్గింది, ప్రజలకు తగ్గలేదు, ఇంకా ఎక్కువైతే కలెక్టర్ కాడ ఇలా కలిసినాం. అన్ని కాపీలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైనా కానీ మినిస్టర్ తానికి పోయి దేవాదాయ శాఖ నుంచి పెట్టి వారిని ఇన్సర్ట్ చేయకుంటే ఊకోరు ప్రజలు తప్పకుండా ఇన్సర్ట్ చేస్తారు, అయ్యగారిని రానియరు. అందుకోసానికి దీనికి మనవి చేసి అందరికీ గ్రామస్తులకు ప్రజలకు అందరికీ మాకు అభిమానాలతో ఆ బాబరాయనని పూజారిని ఆయన చేసుకట్టినంత ఒక్కున్నంతనే భూమి అమ్ముకున్నంత విలువ లేదు, ఆయన ఖేది లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు, ఏదీ లేదు, ఎక్కలేదు. ఓ ప్రజలతో ఇంత మోసం చేసి భూమిని అమ్మకూడదని నేను మనవి చేస్తున్నాను. జై శ్రీ ఆంజనేయ. ఈరోజు శ్రీ ఆర్కపల్లి శ్రీ ఆంజనేయ దేవస్థానం కొరకై కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మా ఊరి పూజారి అని ఆయనకి ఎక్కడ ఇట్లా ఆ గుడికి సంబంధం లేకున్నా కొంతమంది రియల్ మాఫియాతోటి అక్రమ ఓఆర్సీలు సంపాదించడం జరిగింది. ఏదైతే అక్రమ ఓఆర్సీ ఇచ్చిండో వెంకటాచారి అతని మీద నేను ఈడీలో ఫైల్ చేయడం జరిగింది, ఈడీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈడీ దృష్టికి ఇట్లా మేము ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థకు మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ఇమీడియట్లీ ఇట్లా ఈ రంగారెడ్డి జిల్లాలో ఎన్నో మోసాలు చేసి ఇలా ఆయనకు ప్రమోషన్తో వికారాబాద్లో అడిషనల్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంటు దూరదృష్టితో ఆలోచన చేసి వెంకటాచారి గారి మీద అతని ఆస్తుల మీద జప్తు చేసి ఏసీబీ గారు ఈడీ గారు రైడ్ చేసి ఇమీడియట్లీ ఇలాంటి దొంగ ఓఆర్సీలు ఇవ్వడానికి కానీ ఇలా ప్రజలకు అన్యాయం చేయడానికి ముందున్న ఆర్డీఓ మీద తక్షణ చర్య తీసుకొని అదేవిధంగా ఇప్పుడున్న అధికారులు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ప్లస్ ఆర్డీఓ గారు కానీ ఇమీడియట్లీ రిజర్వ్ ఫర్ ఆర్డర్ పెట్టిన ఓఆర్సీని రద్దు చేసి మా గ్రామ పంచాయతీ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మీదనే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హనుమాన్ టెంపుల్ అని ఇప్పుడున్న ఆర్డీఓ గారు మాకు ఇవ్వాలని కోరుచు మా గ్రామ పెద్దలంతా ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క భూములను కబ్జాకోరులు కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రామ ప్రజలము రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గత ఒక 10 రోజుల నుండి విరామం విరగని పోరాటంగా ఎండోన్మెంట్ ఆఫీస్ మరియు కలెక్టరేట్ తర్వాత
సంబంధించినటువంటి అన్ని శాఖలను సందర్శించడం జరిగింది. ఈ ఎండోన్మెంట్ శాఖకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ గెజెట్లో ఈ ఆర్కపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు గెజిట్లో ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇటు భూమిని మొత్తం 33 ఎకరాల 20 గుంటల భూమిని నిషేధిత జాబితాలో 22A చేర్చాలని నా యొక్క విన్నపం చేసుకుంటున్నాను.